నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. ఇవాళ మనకు ఒక పెద్ద ఆయన మనకు అంటబడ్డాడు. ఆయన మన సంప్రదించాడు అనమాట. అసలు ఒకసారి మీతో మాట్లాడాలి, మీడియాతో మాట్లాడాలి, నాకు ప్రాబ్లం ఉంది, నేను చెప్పుకోవాలని చెప్పేసి మనం సంప్రదించారు. ఒకసారి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన మెయిన్గా చెప్పాలి అంటే హ్యాండిక్యాప్, ఎందుకు మాట్లాడాలనుకున్నాడు మనతో, మీడియా ముందుకు ఎందుకు రావాలనుకున్నారు, ఒకసారి వారితోనే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే బ్రదర్, బాగున్నారా? హ్యాండిక్యాప్ ఉంది. నేను ఒక హ్యాండిక్యాప్ విత్ వెరీ పూర్ ఫ్యామిలీ. నాకు భార్య కూడా లేదు, చనిపోయింది. ఒక కూతురు, పెళ్లి చేసి ఇచ్చిన వితౌట్ డౌరీతో, నా కెపాసిటీ మించి. సో ఇప్పుడు ఆమె పొట్టతో ఉన్నది. ఇప్పుడు డెలివరీ టైం మూమెంట్ వచ్చేసింది ఆల్రెడీ ఒక 15 daysలో. సో మాకు ఎలాంటి రెస్పాన్స్ అందట్లేదు. బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కూడా మాకు డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఎలాంటి ఆర్థిక అంటే లోన్స్ కానీ, ఎటువంటి మా ఫైనాన్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ మాకు కోఆపరేషన్ లేదు, మాకు పూర్ ఫ్యామిలీస్కి. సో నేను కేటీఆర్ గారిని బాన్స్వాడ నుంచి నేను హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉండి కూడా నేను కలవడానికి వచ్చిన. గత టూ టర్మ్స్ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారు పరిపాలనలో అతను 10 సంవత్సరాలు చేసిండు. అతనికి ఫస్ట్ టర్మ్ మినిస్టర్ పదవి ఇచ్చి, సెకండ్ టర్మ్ స్పీకర్ పదవి ఇచ్చి కూడా మాకు మాలాంటి వాళ్ళకి ఏం చేయలేదు అతను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాంట్లో సో మాకు ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. మేము ఏదన్నా బాధ చెప్పుకున్నా కానీ ఆయన ఈ పొజిషన్లో లేడు. కాబట్టి నేను ఫైనల్గా వచ్చానంటే, సార్ మీకు కేటీఆర్ గారు సార్కి నేను సన్నిహితంగా ప్రేమ అభిమానంతో వచ్చిన. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ని, నేను పని చేయలేని పరిస్థితి నాది. ఎంతో కొంత మా పాప డెలివరీ కోసం ఎంతో కొంత సహాయం చేస్తారని ఆర్థిక ఫైనాన్షియల్గా నేను మనవి చేసుకుంటున్నాను. మీరు హ్యాండిక్యాప్ ఏంటి కూడా అంటే బాన్స్వాడ టు హైదరాబాద్ అంటే నియర్లీ ఒక 200 kilometers ఉంటుంది. మరి అంత నుంచి ఇంత దూరం వరకు మీకు ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఇక్కడ కూడా ఎవరికైనా ఫోన్ చేసిరా, ఇట్లా కలుస్తున్నా అని అపాయింట్మెంట్ తీసుకున్నా? ఏం తీసుకోలేదు. నేను డైరెక్ట్ వచ్చి నాకు ఎవరు రెస్పాన్స్ ఇస్తారని, లోకల్ ఎమ్మెల్యేనే రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అయితే ఎవరు రెస్పాన్స్ ఇస్తాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉండొచ్చు, అది వారు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే రెస్పాన్స్ లేదు, ఇప్పుడైతే అసలే ఇవ్వరు. సో నేనే డైరెక్ట్గా వచ్చిన. నేను హైదరాబాద్, నాకు రిలేటివ్స్ ఉన్నారు. సో హైదరాబాద్ వస్తూ పోతూ ఉంటా అప్పుడప్పుడు, సంవత్సరానికి 2 yearsకు. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా సార్ని కలవడానికి వచ్చిన. నేను రిలేటివ్స్ దగ్గరికి రాలేదు, ఎక్కడికి రాలేదు. పొద్దున్న 4 o'clockకి బయలుదేరిన, స్నానం చేసి ఈ టైం అవుతుంది, దాదాపు 11 అవుతుంది. నేను స్లోగా వచ్చిన.